వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గూడూరు అడ్డా అని గూడూరు అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి మేరిగ మురళీధర్ అన్నారు. కోట మండలం కేశవాపురం పంచాయతీలోని రాఘవాపురంలో గురువారం వైసీపీ నాయకులు శ్రీరామ్ గురుస్వామి, ఉలవకాయల ప్రసాద్లను మేరిగ మురళి కలిసి తన గెలుపు కోసం కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గూడూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గత ఎన్నికల్లో 48,000 మెజారిటీ వచ్చిందన్నారు. దానికి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే అందరికీ అభిమానమని అన్నారు. రంజాన్ పండుగను పురస్కరించుకుని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు దేవారెడ్డి నాగూర్రెడ్డి, పలగాటి సంపత్ రెడ్డి, ఉప్పల ప్రసాద్ గౌడ్, పాదాతి కృష్ణారెడ్డి, దువ్వూరు సాయికృష్ణారెడ్డి, పల్లెమల్లి విజయసారథిరెడ్డి, శ్రీనివాసులరెడ్డి, విగ్రహాల రఘురామయ్య, చిల్లకూరు సాయిరెడ్డి, సుధాకర్ శెట్టి తదితరులు పాల్గొన్నారు. గూడూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఒక రకంగా చెప్పాలంటే మా పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది అడ్డా గూడూరు కాన్స్టిట్యున్సీ. లాస్ట్ ఎలక్షన్స్ లో 48,000 మెజారిటీ వచ్చింది. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి అంటే అందరికి అభిమానం, ఆయన నాయకత్వాన్ని పరిపూర్ణంగా కోరుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ మంచి వాతావరణం ఉంటుందని నేను ఆశిస్తున్నాను. ముందు తాగునీటి సమస్య, మనిషికి అవసరం ఏంటంటే ఆక్సిజన్ ఫస్ట్, అది పరిపూర్ణంగా దొరుకుతుంది. భవిష్యత్తులో ఎట్లా ఉంటుందో మేము అనుకోలేదు, నీళ్లు ఎక్కడ పడినా తాగేవాళ్ళం. కాబట్టి ఆక్సిజన్ కోసం కూడా గ్రీన్ ఇది ఏర్పాటు చేయడం కోసం ప్రత్యేకమైన ప్రణాళిక సిద్ధం చేసుకుంటాం, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని. తర్వాత నీళ్లు అనేటివి ఎక్కడెక్కడ కొంచెం ఇబ్బంది ఉంది, కొన్ని దగ్గర పుష్కలంగా జరుగుతుంది. కాబట్టి సాగునీరు లింక్ అన్నమాట. సాగునీరు ఎప్పుడు పుష్కలంగా ఉంటుందో తాగునీరు సమస్య ఉండదు. కాబట్టి మనకు ఎక్కడెక్కడ సాగునీరుకి అవకాశాలు దాన్ని ముందు ప్రణాళికగా సిద్ధం చేసుకొని, ఉదాహరణకు చిట్టమూరు, వాకాడు, కోట, కొంచెం కోట పార్షియల్గా కోట, వీటికి తెలుగుగంగా నీళ్లు వస్తున్నప్పుడు ఎక్కడెక్కడ చెక్ డ్యాములు కట్టుకోవాలి, ఎక్కడ స్టోరేజ్ చేసుకోవాలి, వర్షం వచ్చినప్పుడు ఈ స్టోరేజ్ ఎక్కడెక్కడ పెట్టుకుంటే ఒక 2-3 నెలలు మనకు ఇబ్బంది లేకుండా పర్మనెంట్ గా ప్రతిసారి వచ్చినప్పుడు 2-3 నెలలు ఇబ్బంది జరుగుతూ ఉంది, 1 మంత్ వాటర్ ఇబ్బంది జరుగుతూ ఉంది. అలా కాకుండా దానికి ఎట్ట చేస్తే మనకు పరిపూర్ణంగా ఉంటాయి. ఇవన్నీ నిష్ణాతులైనటువంటి మేధావులు తీసుకొచ్చి వాళ్ళని కూర్చొని పెట్టి అవి పర్ఫెక్ట్ గా మరి ముందుకెళ్తామని మీతో తెలియజేసుకుంటాం. అది పెద్ద ఇష్యూ కాదు, ఎందుకంటే గతంలో తీసుకుంటే మన గూడూరులో అందరూ కూడా గుణవంతులకే ప్రయారిటీ ఇచ్చారు. పట్రా ప్రకాష్ రావు గారిది ఈ ఊరు కాదు, ఆయన ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు. దుర్గాప్రసాద్ గారిది ఈ ఊరు కాదు, ఆయన ఎన్ని సంవత్సరాలు ఉన్నారు. కాబట్టి పార్టీ ఆశీర్వదించి 2 వ్యక్తులకి లోపల వాళ్ళకి ఇచ్చింది. జోగి మస్తానయ్య, సునీల్ కుమార్, పాసం సునీల్ కుమార్, 2 తల్లి పాలు తాగి రొమ్మ గుద్దిన వ్యక్తులే. కాబట్టి లోకల్ వాళ్ళంతా కూడా బయట వాళ్ళే గుణవంతులు, భయంగా పనిచేస్తారు, జాగ్రత్తగా ఉంటారు. ఈ లోకల్ వాళ్ళకి ఇస్తే అట్రాసిటీ కేసులు పెట్టి బ్లాక్ మెయిలింగ్ చేస్తారని ఒక నిర్ధారణకు వచ్చారు. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా గుణం చూస్తున్నారు. ఆ పరీక్షలో నేను నెగ్గాను. కాబట్టి నేను కష్టపడినా ఇక్కడ అంతా పార్టీ బాధ్యతలు నాకు ఇచ్చిన నమ్మక ద్రోహుడి దగ్గర, నాకు నమ్మక ద్రోహం చేసిన దగ్గర నన్ను పెట్టారంటే నేను నమ్మకస్తుడిని. అది ఒకసారి పరీక్ష జరిగింది, 1కి 2 సార్లు పరీక్ష జరిగింది. ఒకటి నాకు టికెట్ నోటు దాకా వచ్చి మిస్ అయ్యింది. తర్వాత నేను పార్టీ విధేయుడిగా పార్టీకే పనిచేయడంతో చైర్మన్కి ఇచ్చారు. అది కూడా స్ప్లిట్ కాలేదని 2 రాష్ట్రాలకు సంబంధించింది కాబట్టి అది కూడా మిస్ అయింది. ఎక్కడ పొంగలేదు, కుక్కలేదు. దాంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంవత్సరంలోనే నాకు ఎమ్మెల్సీగా ఇచ్చారు, తర్వాత విప్పుగా ఇచ్చారు. మా అందరు నాయకులు కోరిన మేరకు మళ్ళా నన్ను ఎమ్మెల్యేగా పంపించారు. కాబట్టి నాకు ఆ పరీక్షలో నేను నెగ్గున్నాను. కాబట్టి ఈ లోకల్ అనేది ఏ మైనస్ కనబడక అవి మాట్లాడమే. నేను అడుగుతున్నాను, నన్ను లోకల్ అనేది ఎట్లా వస్తుంది? మన గ్రామీణ భాషలో తండ్రి జన్మస్థానాన్ని ఆయన గుర్తించి మనకు తండ్రి జన్మ ఇచ్చాడు. కాబట్టి ఆయన ఊరు మన ఊరుగా గ్రామీణంలో మాట్లాడతారు. గ్రామీణంలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నా మీ తాతది మీ నాయనది ఆ ఊరు అనేది మాట్లాడతారు. దేనికంటే అక్కడ ఆయన జన్మనిచ్చాడు. కాబట్టి నాకు జన్మనిచ్చిన మా ఫాదర్ మేరిగ ఆనందరావు గారిది రాపూరు అని నేను ఘంటాపదంగా మీ ముందు మాట్లాడగలుగుతాను. మరి నా ప్రత్యర్థి ఆ మాట నేను ప్రశ్నించినా డైరెక్ట్ గా జవాబు చెప్పు. నేను ఇక్కడ పెరిగాను, నేను కూడా 10 సంవత్సరాల నుంచి పెరుగుతున్నాను. నీకు ఇక్కడ పుడితేనే
లోకల్ అనే ఫీలింగ్ వస్తుంది. ఇక్కడ ఉన్నారు అటైతే గూడూరులో టోటల్గా 60% నాన్ లోకల్. మరి వాళ్ళని అడగగలుగుతావా? ఇంకొక విషయం అడుగుతున్నాను, నువ్వు లోకల్ అంటున్నావు, నీ ఊసరు బిల్లు మాట్లాడేది ఇప్పుడే స్పష్టమైపోతుంది. ఇప్పుడు ఎంపీగా వరప్రసాద్ వచ్చారు, ఆయన లోకలా? ఆయన ఓట్లు అడగవు, ఆయన గెలవాలని కోరిక నీకు లేదా? మరి మా ఎంపీ గారు లోకల్ ఆయన, మరి ఆయనకు లోకల్ అన్నప్పుడు నువ్వు ఆయన తరఫున ప్రచారం చేస్తావా? నువ్వు లోకల్ సిద్ధాంతం గూడూరు వరకేనా, మళ్ళీ లేదా? జిల్లా అధ్యక్షుడికి చేశాను నేను, ఉమ్మడి జిల్లాలో పార్టీ అధ్యక్షుడు చేశాను. అధ్యక్షుడు చేసినప్పుడు నాకు లోకల్ ఫీలింగ్ బసలేని మాటలు కాదు, అసలైన మాట. రేపు రిజర్వేషన్ ఎత్తేస్తారండి, ఇంక రాజకీయ భవిష్యత్తు అవసరం లేదా? జిల్లాలో అంతా కలిపి రిజర్వ్డ్ క్యాండిడేట్లకి జిల్లా మొత్తం కలిపిన తర్వాత రిజర్వేషన్ పెడతారు. అంటే ఆ జిల్లాలో ఉండేవాళ్ళు అందరూ లోకల్ అని అర్థం. ఆ ఇంగిటి జ్ఞానం కూడా లేకుండా ఏదో ఇదిగా లోకల్ అంటున్నా. నేను మనవి చేస్తున్నాను మీ ద్వారా, గతంలో మా పార్టీలో ఫోన్ చేసినప్పుడు నువ్వు మున్సిపల్ చైర్మన్గా లోకల్గా ఉన్నావు కదా, మున్సిపల్ చైర్మన్గా పనిచేసి మా పార్టీలో పోటీ చేసి అన్ని మండలాల్లో మెజార్టీ వచ్చి గూడూరు టౌన్ ఎందుకు మైనస్ అయ్యింది? సరే, తెలుగుదేశం బాగుందని అన్నారు, మరి తెలుగుదేశంలో పోటీ చేసినప్పుడు కూడా ఎందుకు మైనస్ అయ్యింది? అంటే నీకు అసలైన మాటలు, స్వార్థం మాటలు. అందుకే స్వార్థపరుడుగా గుర్తించే జగన్ జనాలు విపరీతంగా 48,000 మెజార్టీ. దానికి మా ఎంపీ గారు క్లారిటీ ఇచ్చారు. ఎంపీ గారు చాలా చిత్తశుద్ధితో మరి అవన్నీ కూడా ఇబ్బంది లేకుండా రోడ్స్ చేసుకున్నదానికి పర్మిషన్ తీసుకురావడం జరిగింది. ఈ లోపల కోడ్ వచ్చింది. ఈ కోడ్ తర్వాత దానికి కూడా ఎక్కడెక్కడ ఇబ్బంది లేకుండా ప్రతి గ్రామానికి కూడా రోడ్లు వేయడం ఏర్పాటు చేయడం జరుగుతుంది. సార్, అల్లంపాడు బాలుపల్లికి సీఎం గారు తుఫాన్ కారణంగా రోడ్లకి ఈ రోజుకి కూడా అల్లంపాడు, పుచ్చలపల్లి, గంగనపల్లి జరుగుతాయి కొంత. అంటే కనీసం అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లమ్స్ కొంత ఉంటాయి, కొద్ది టైం పడుతుంది. అవన్నీ ఎగ్జిక్యూట్ చేయడానికి ఈ లోపల కోడ్ వచ్చేసింది. కోడ్ వచ్చిన తర్వాత ఏది కూడా ప్రభావితం చేయకూడదు కాబట్టి ఆగిపోయినాయి. తర్వాత ఇది అయిపోయిన తర్వాత పర్ఫెక్ట్ గా ముందుకెళ్ళిపోతాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.